హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులోకి చట్నీ కూడా అవసరం లేకుండా చాలా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కేవలం బియ్యం పిండితో ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి చట్నీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా తినేంత రుచిగా చాలా బాగుంటాయండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి బాగా పండిన మీడియం సైజు 5 టమాటాలను తీసుకోవాలి. ఈ టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమ భాగం సైడు కట్ చేసుకున్న తర్వాత వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్లు కూడా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ టమాటాలని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత ఇందులో కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎండుమిర్చి వేసానండి. ఇవి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 6 తీసుకున్నాను. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని ఇందులో టమాటాలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. టమాటా అనేది సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇంకొక పక్కనే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ఇందులో చూపించిన కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు నూనె పోయాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత వాటర్ మరుగుతున్నాయి. ఇలా మరిగేటప్పుడు ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. ఏ కప్తోనైతే నీళ్లు పోసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1.5 నీళ్ళకి 1.5 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం పిండి వేసిన తర్వాత పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకొక పక్కన మనం టమాటాలను ఉడికించుకుంటున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోయి పొట్టు సపరేట్ అవుతుంది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ టమాటా ఉడికిపోయింది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత చేతులతోటే మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే బ్రేక్ఫాస్ట్ అంతా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత చేతులకి కొంచెం నూనెను అప్లై చేసుకొని కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా నొక్కడం ద్వారా మనకి ఇలా చిన్న కట్లెట్ షేప్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని మధ్యలో హోల్ చేసుకోవాలి. మీరు ఒకవేళ హోల్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇలా కట్లెట్ షేప్ లాగా అయినా రెడీ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా హోల్ చేసుకోవచ్చు. ఇలా హోల్ చేయడం ద్వారా చూడడానికి చాలా బాగుంటాయి. అలాగే డిఫరెంట్గా ఉందని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. మనం ఫస్ట్ ఎంత సైజులో తీసుకున్నామో అంతే సైజు పిండిని చేతిలోకి తీసుకొని 2 చేతులతో పిండిని మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ రౌండ్గా బాల్ లాగా చేసుకున్న తర్వాత కట్లెట్ షేప్ వస్తుంది. దాని మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఇప్పుడు ఆవిరిపైన ఉడికించుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి వీటిని అన్నిటిని తీసుకోవాలి. తర్వాత ఇంకో పక్కన స్టీమింగ్ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. ఈ కుక్కర్ అడుగు భాగంలో కొన్ని నీళ్ళని పోసి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరిగేటప్పుడు ఈ గిన్నెని పైన పెట్టేసి దానిపైన మూత పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకొక పక్కన టమాటాలు ఉడికించుకున్నాం కదా, ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. చల్లగైన తర్వాత టమాటా పొట్టును తీసేయాలి. ఉడికిన తర్వాత టమాటా పొట్టు ఈజీగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఉడికించుకున్న అన్ని టమాటాల నుండి పొట్టును తీసేయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ టమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇంకొక పక్కన మనం చిన్న వడలను ఉడికించుకుంటున్నాం కదా. 10 నిమిషాలు అయిందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పై గిన్నెను తీసేయాలి. తీసి బయట పెడదాం. ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక పక్కన స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత
ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని ఈ పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాయండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీయాలి. ఒక్కొక్క దాన్ని మెల్లగా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగా వచ్చాయి. ఇంకొక పక్కన మనం చట్నీని రెడీ చేసుకుంటున్నాం కదా, అది కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఉడికించుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు కొంచెం వేసాం కాబట్టి ఉప్పుని సరి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ పై మూత పెట్టి ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇది కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఆవిరిపైన ఉడికించుకున్న ఈ చిట్టి వడలన్నిటిని కూడా ఇప్పుడు ఈ చట్నీలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత అడుగు భాగంలో ఉన్న చట్నీ మొత్తం అంతా కూడా వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వీటిని కొద్దిసేపు ఈ చట్నీలో ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం ద్వారా ఆ చట్నీ అంతా కూడా వీటిలోకి పోతుందండి. తింటుంటే జ్యూసీగా భలే టేస్ట్గా ఉంటాయి. పుల్లగా కారంగా భలే బాగుంటాయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఏ చట్నీ కూడా అవసరం ఉండదు. చాలా రుచికరంగా తినేయచ్చండి బ్రేక్ఫాస్ట్ని అయితే. దీన్ని మొత్తం ఒక్కరే తినేస్తారండి, అంత రుచికరంగా ఉంటాయి. సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, చూస్తేనే నోరూరించే కమ్మని, నోట్లో వేసుకుంటే కరిగిపోయి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ కమ్మని బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.